సుమారు 800 ఏళ్ల కిందట మంగోల్ సంచార జాతికి చెందిన ఓ వ్యక్తి నల్ల సముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు ఒక సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆయన పేరు టెముజిన్. తర్వాత చెంగిజ్ ఖాన్గా ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరు పొందారు. 1162లో బైకాల్ సరస్సుకు తూర్పు ప్రాంతంలో ఒక ధైర్యవంతుడైన సంచారికి ఒక బాలుడు జన్మించాడు. పుట్టినప్పుడు ఆ పిల్లాడి అరచేతిలో ఒక రక్తపు గడ్డ ఉందని, ఇది ఆ పిల్లాడు ఒక మహా విజేతగా అవతరిస్తాడని చెప్పడానికి సూచికని ప్రజలు భావించినట్లు ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ మంగోల్ పుస్తకంలో ప్రస్తావించారు. తండ్రికి శత్రువులు విషమిచ్చి చంపడంతో చాలా చిన్నతనంలోనే ఆ పిల్లవాడు తండ్రి అండను కోల్పోయాడు. పేరులో ఖాన్ ఉన్నందున చాలా మంది ఆయన ముస్లిం అనుకునేవారు. కానీ ఇక్కడ ఖాన్ అంటే ఒక బిరుదు, గౌరవానికి సూచిక. ఆయన ఒక మంగోల్ వ్యక్తి. షామనిజం ధర్మాన్ని పాటించేవారు. షామనిజంలో ఆకాశాన్ని ఆరాధించే సంప్రదాయం ఉండేది. చెంగిజ్ ఖాన్ బాల్యమంతా పేదరికం, అవమానం, అజ్ఞానంతో గడిచింది. అయితే 50 ఏళ్ల వయస్సులో ఆయన విజయాల పరంపర ఆయన్ని ప్రపంచంలోని మహాయోధుల సరసన నిలబెట్టింది. ఆయన నేతృత్వంలో మంగోల్ రాజవంశం ఉద్భవించింది. ఈ రాజవంశం చైనా, మధ్య ఆసియా, ఇరాన్, తూర్పు ఆసియా, రష్యాలోని ఒక పెద్ద భూభాగాన్ని పాలించింది. చెంగిజ్ ఖాన్ సైన్యాలు ఆస్ట్రియా, ఫిన్లాండ్, క్రొయేషియా, హంగేరీ, పోలాండ్, వియత్నాం, బర్మా, జపాన్, ఇండోనేషియా దాకా వెళ్ళాయి. చెంగిజ్ ఖాన్ సామ్రాజ్యం 1,20,00,000 చదరపు మైళ్ళ మేర విస్తరించింది. ఇది దాదాపు ఆఫ్రికా ఖండం విస్తీర్ణానికి సమానం. ఉత్తర అమెరికా ఖండం విస్తీర్ణం కంటే ఎక్కువ. దీంతో పోలిస్తే రోమన్ సామ్రాజ్యం చాలా చిన్నది అని ఇపాక్ డిర్ మంగోలన్ అనే పుస్తకంలో ఎఫ్ఈ క్రౌజ్ రాశారు. అలెగ్జాండర్ ది గ్రేట్ సికిందర్ మహాన్ వద్ద తన తండ్రి ఫిలిప్ అందించిన భారీ యుద్ధ సామాగ్రి ఉండేది. జూలియస్ సీజర్కు 300 ఏళ్ల పురాతన రోమన్ సైనిక ఆధిపత్య చరిత్ర ఉంది. ఫ్రెంచ్ విప్లవం తర్వాత లభించిన ప్రజా మద్దతుతో నెపోలియన్ అధికారాన్ని చలాయించగలిగారు. వీరికి భిన్నంగా చెంగిజ్ ఖాన్ సొంతంగా తన విధి విధానాలను రూపొందించుకోవాల్సి వచ్చింది. అనేక రాజకీయ, సామాజిక సమస్యలతో పోరాడుతూ చాలా కష్టపడి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చెంగిజ్ ఖాన్ నిర్మించుకున్నారు. చెంగిజ్ ఖాన్ యవ్వనంలో రాగానే పక్షులను వేటాడే కళను నేర్చుకోవడం ప్రారంభించారు. ఆ కాలంలో కాబోయే నాయకుడికి ఉండాల్సిన కీలకమైన లక్షణంగా దీన్ని పరిగణించేవారు. కానీ చెంగిజ్ ఖాన్ తన జీవితంలో ఎప్పుడూ చదవడం, రాయడం నేర్చుకోలేదు. 13 ఏళ్ల వయస్సులోనే సవతి సోదరుడైన బెహర్త్‌ను చెంగిజ్ ఖాన్ హత్య చేశారు. అంత చిన్న వయస్సులో చేసిన ఈ హత్య చెంగిజ్ ఖాన్‌లో పుట్టుకతోనే ఉన్న క్రూరత్వాన్ని తెలియజేస్తుంది. టీనేజ్‌లోనే అతనికి భవిష్యత్తు గురించి ఆలోచించే సామర్థ్యం అలవడింది. తన తండ్రికి బెహర్త్ పెద్ద కొడుకు కావడం వల్ల వారసుడిగా తనకంటే అతనికి ఎక్కువ హక్కు ఉంటుందని అర్థం చేసుకొని బెహర్త్‌ను ప్రత్యర్థిగా భావించి చెంగిజ్ ఖాన్ అతనిని హత్య చేశాడు అని చెంగిజ్ ఖాన్ 'ద మ్యాన్ హూ కాంకర్డ్ ద వరల్డ్' అనే పుస్తకంలో ఫ్రాంక్ మైక్లిన్ రాశారు. క్రమంగా చెంగిజ్ ఖాన్ ఒక యువ సైన్యాధిపతిగా తన స్థానాన్ని పదిలం చేసుకోవడం మొదలుపెట్టారు. ఆయన దాదాపు తన జీవితమంతా డేరాలు, యుద్ధాల్లోనే గడిపారు. దీనివల్ల పాలనపై దృష్టి పెట్టడానికి ఆయనకు సమయమే దొరకలేదు. చెంగిజ్ ఖాన్ గొప్ప సామర్థ్యాలు కలిగిన వ్యక్తి. తన సైన్యాన్ని ముందుండి నడిపించాడు. ఆయన ఖోరాసాన్ వచ్చినప్పటికీ ఆయన వయస్సు 65 సంవత్సరాలు. పొడవుగా, దృఢంగా ఉండేవాడు. ముఖంపై చాలా తక్కువ వెంట్రుకలు ఉండేవి. అప్పటికే అవి తెల్లబడ్డాయి. అతని కళ్ళు పిల్లి కళ్ళలా ఉండేవి. శరీరంలో అపారమైన శక్తి ఉండేది. శత్రువుల దృష్టిలో ఆయన కంటే క్రూరమైన వ్యక్తి మరొకరు ఉండరు అని ఇరాన్ చరిత్రకారుడు మిన్హాజ్ అల్ సిరాజ్ జాజ్వాని రాశారు. జమూగాతో జరిగిన యుద్ధంలో చెంగిజ్ ఖాన్ మెడకు ఒక విషపూరితమైన బాణం తగిలింది. ఆ కాలంలో బాణాలకు పాము విషాన్ని పూసేవారు. ఇవి రంపపు పళ్ళ ఆకారంలో ఉండేవి. శరీరంలో దిగిన తర్వాత విషాన్ని వేగంగా శరీరంలోకి వ్యాపించేలా చేసేవి. దీనికి చికిత్సగా గాయాన్ని కడిగి గాయపడిన వ్యక్తికి పాలు తాగించేవారు. కానీ చెంగిజ్ ఖాన్కు తీవ్రంగా గాయమైంది. బాణం తగలడం వల్ల అతని మెడలోని ఒక ప్రధాన రక్తనాళం తెగిపోయి రక్తధారంగా కారింది. అప్పుడు కమాండర్ జెల్మే చెంగిజ్ ఖాన్ ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించాడు. రక్తస్రావాన్ని ఆపలేకపోయినా చెంగిజ్ మెడ నుంచి విషపూరితమైన రక్తాన్ని జెల్మే తన నోటితో పీల్చి బయటికి ఉమ్మివేయడం ప్రారంభించాడు అని ఫ్రాంక్ మైక్లిన్ రాశారు. కాసేపటికి చెంగిజ్ ఖాన్ స్పృహలోకి వచ్చారు. చెంగిజ్ ఖాన్ కోసం పాలు తెప్పించి అతని ప్రాణాలను జెల్మే కాపాడారు.
కానీ చెంగిజ్ ఖాన్ అతని పట్ల కరుకుగా వ్యవహరిస్తూ, "నువ్వు ఆ విషపూరితమైన రక్తాన్ని కాస్త దూరం ఉమ్మివేయలేవా" అని అన్నారు. చెంగిజ్ ఖాన్ వ్యక్తిత్వంలో ఎన్నో చీకటి కోణాలు ఉండొచ్చు. కానీ ఆయన రాజకీయ నైపుణ్యంపై ఎవరికీ ఎలాంటి సందేహం లేదని చాలామంది చరిత్రకారులు నమ్ముతారు. సైనిక వ్యూహరచనలో చెంగిజ్ ఖాన్ అసమాన మేధావి. కానీ యుద్ధ కమాండర్‌గా అంత ప్రభావశీలి కాదు. ప్రజల మెదడు, మానవ మనస్తత్వాన్ని చదవడంలో ఆయనకు అద్భుతమైన సామర్థ్యం ఉండేది. ఆయన ఊహాశక్తి కూడా ప్రశంసనీయం. ఎన్నో వ్యక్తిగత విషాదాల నుంచి కోలుకొని పైకి వచ్చాడు. దూరదృష్టి గలవాడు, సంయమనం కలిగినవాడు, తెలివైనవాడు. అయితే అతనిలో క్రూరత్వం, కృతజ్ఞత లేకపోవడం, ప్రతీకారేచ్ఛ వంటి దుర్గుణాలు కూడా ఉన్నాయి అని రష్యా చరిత్రకారుడు జాన్ వెర్నాండిస్కి తన పుస్తకం 'మంగోల్స్ అండ్ రష్యా'లో రాశారు. మర్కిడ్ తెగతో జరిగిన యుద్ధంలో చెంగిజ్ ఖాన్ భార్య బోర్తే కిడ్నాప్ అయ్యారు. 'ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ మంగోల్' అనే పుస్తకంలో భార్య విషయంలో చెంగిజ్ తీరు పట్ల విమర్శిస్తూ రాశారు. చెంగిజ్ తల్లి హొలోన్ సహా ఇతర మహిళలు మర్కిడ్ తెగ నుంచి తప్పించుకున్నప్పటికీ భార్య వారి చేతికి చిక్కడానికి చెంగిజ్ ఖానే కారణమని అందులో రాశారు. బోర్తే నడిపే గుర్రంపై ఎక్కి చెంగిజ్ ఖాన్ పారిపోవడమే దీనికి కారణమని పేర్కొన్నారు. సవతి సోదరుడు బెహర్త్‌ను చంపినప్పుడు చెంగిజ్‌కు అసహ్యించుకుంటూ జంతువు, సైతాన్ అని ఆయన తల్లి తిట్టినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. చెంగిజ్ ఖాన్ కోపంలో తరచుగా నిగ్రహాన్ని కోల్పోయేవారు. 1220 సంవత్సరాలలో ట్రాన్సోకినియాకు జయించిన తర్వాత చెంగిజ్ ఖాన్ పశ్చిమ ఆసియాలోని ముస్లిం యువరాజులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి ఒక అనువాదకుడిని, గుమస్తాను నియమించుకున్నారు. మిన్హాజ్ సిరాజ్ జజ్జాని తన తబాకత్ ఏ నస్త్రీ పుస్తకంలో ఇలా రాశారు: మొసూల్ యువరాజు సిరియాపై దాడి చేయబోతున్నారనే వార్త చెంగిజ్కు తెలిసింది. ఆ సాహసం చేయొద్దు అంటూ మొసూల్ యువరాజుకు తన గుమస్తాతో ఒక లేఖ రాయించారు. కానీ ఆ గుమస్తా దౌత్యపరంగా ఆలోచించి లేఖలో కాస్త మృదువైన భాషను ఉపయోగించారు. ఇస్లామిక్ ప్రపంచంలో ఉన్న గౌరవప్రదమైన పదాలను మొసూల్ యువరాజు కోసం లేఖలో గుమస్తా ఉపయోగించారు. ఆ లేఖను మంగోలియా భాషలో చదివి వినిపించినప్పుడు చెంగిజ్ ఖాన్ కోపంతో ఊగిపోయారు. "నువ్వు దేశద్రోహివి. ఈ లేఖ చదివిన తర్వాత మొసూల్ యువరాజు మరింత గర్విష్ఠిగా మారుతాడు" అని అన్నారు. ఆయన చప్పట్లు కొట్టి తన సైనికుల్లో ఒకరిని పిలిచి గుణస్తాను చంపమని ఆదేశించాడు అని పుస్తకంలో రాశారు. చెంగిజ్ ఖాన్ క్రూరత్వానికి సంబంధించిన అనేక కథలున్నాయి. ఆయన కాలంలో ఒక నగరాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత యువకులు శారీరకంగా బలంగా ఉన్నవారిని తప్ప మిగతా అందరినీ బాణాలు వేసి చంపడం సర్వసాధారణం. చెంగిజ్ ఖాన్కు తన మనవడు, మనవరాళ్ళంటే చాలా ఇష్టం. బమియాన్ ముట్టడి సమయంలో తన మనవడు చనిపోగా ఆ ప్రాంతంలోని కోళ్లు, పిల్లులు, కుక్కలతో సహా అన్నింటినీ చంపాలని చెంగిజ్ ఖాన్ ఆదేశించినట్లు పాల్ రాచివిన్స్కీ తన పుస్తకం 'చెంగిజ్ ఖాన్ హిజ్ లైఫ్ అండ్ లెగసీ'లో రాశారు. అయితే అకస్మాత్తుగా దాతృత్వానికి కూడా ప్రదర్శించేవాడట చెంగిజ్. ఒకసారి మండుటెండలలో చెమటలతో కష్టపడుతున్న రైతును చూసి చెంగిజ్ ఖాన్ చలించిపోయారట. వెంటనే ఆ రైతుకు చెల్లించాల్సిన పనులన్నింటినీ రద్దు చేయడమే కాకుండా ఆయనకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించారు. చెంగిజ్ ఖాన్ క్రూరుడు, ప్రతీకారేచ్ఛ కలిగినవాడు, విశ్వాసఘాతకుడు అని చరిత్రకారులంతా దాదాపు ఏకగ్రీవంగా అంగీకరించారు. కొందరు ఆయనను మానసిక రోగి అని కూడా అంటుంటారు. కేవలం దేశద్రోహులను, నమ్మకద్రోహులను మాత్రమే చంపుతానంటూ తన చర్యను చెంగిజ్ ఖాన్ సమర్థించుకునేవారని వారు భావిస్తారు. ఈ విషయంలో అతని సహచరులు అతన్ని అసాధారణ వ్యక్తిగా పరిగణించలేదు. ఎందుకంటే 21వ శతాబ్దంలో మనం నేరాలుగా భావించే విషయాలన్నీ 13వ శతాబ్దంలో చాలా మామూలు చర్యలుగా భావించేవారు. క్రైస్తవ ఆక్రమణదారులు కూడా దీనికి అతీతులు కారు. క్రూరత్వం విషయంలో 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌కి చెందిన హెన్రీ కంటే చెంగిజ్ ఖాన్ క్రూరత్వం తక్కువగా ఉంది. క్రూరత్వంలో తామెర్లెన్, చైనీయులు కూడా చెంగిజ్ ఖాన్‌కు మించిపోయారని వెడ్నస్కీ రాశారు. లొంగిపోండి లేదా చనిపోయండి అనే తన విధానం శత్రువులు వారి ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఇస్తుందని చెంగిజ్ ఖాన్ ఎప్పుడూ చెప్పుకునేవారు. తాను ఇచ్చిన ఈ అవకాశాన్ని వారు ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే వారి ప్రాణాలు తీసేవాడినని అనేవారు. చెంగిజ్ ఖాన్ 1211 నుంచి 1216 వరకు ఈ 5 ఏళ్ల కాలాన్ని చైనాను జయించాలనే లక్ష్యంలోనే గడిపారు. జలాలుద్దీన్ వెంబడిస్తూ చెంగిజ్ ఖాన్ భారతదేశ సరిహద్దును చేరుకున్నారు. చెంగిజ్ ఖాన్, జలాలుద్దీన్ దళాల మధ్య చివరి యుద్ధం సింధు నది ఒడ్డున జరిగింది. జలాల్ సైన్యాన్ని చెంగిజ్ ఖాన్ 3 వైపుల నుంచి చుట్టుముట్టారు. వారి వెనుక సింధు నది ప్రవహిస్తుంది. మంగోలులు ఒత్తిడి పెరగగానే జలాలుద్దీన్ తన గుర్రంతో 180 అడుగుల లోతైన సింధు నదిలోకి దూకాడు.
250 గజాల వెడల్పు దాటి జలాలుద్దీన్ నదికి అవతలి ఒడ్డున చేరుకున్నాడు. జలాలుద్దీన్ ధైర్యాన్ని చూసిన చెంగిజ్ ఖాన్ అతన్ని వదిలేసి అతని సహచరులను లక్ష్యంగా చేసుకున్నాడు. వారిలో చాలా మందిని చంపాడు. జలాల్ కుమారులు, మగవారైన బంధువులనందరినీ చెంగిజ్ ఖాన్ మరణశిక్ష విధించాడు అని మొహమ్మద్ వెసానీ రాశారు. జలాలుద్దీన్ అక్కడి నుంచి ఢిల్లీ వైపు వెళ్లారు. కానీ మంగోల్ దాడి భయం కారణంగా ఢిల్లీ సుల్తాన్ ఇల్‌టుట్మిష్ అనే ఆయనకు అధికారిక ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించారు. జలాల్ ఢిల్లీ చేరుకోలేదు. కానీ చెంగిజ్ తనను వెంబడించే ఆలోచనను విరమించుకునే వరకు జలాల్ భారత్‌లోనే ఉన్నారు. చెంగిజ్ ఖాన్ తన దేశమైన మంగోలియాకు తిరిగి వెళ్ళాడని ఖచ్చితమైన సమాచారం తెలిసిన తర్వాతే జలాలుద్దీన్ పడవలో సింధు నది ముఖద్వారం నుంచి బయలుదేరి సముద్ర మార్గం ద్వారా ఇరాన్ చేరుకున్నారు. చెంగిజ్ ఖాన్ గత చరిత్రను గమనించిన వారు జలాలుద్దీన్ వెంబడించే ఆలోచనను విరమించుకోవడం, సైన్యాన్ని భారత్ లోపలికి పంపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారత్‌లోని వేడిని చెంగిజ్ ఖాన్ భరించలేరు. అందుకే చెంగిజ్ ఖాన్ జనరల్స్ తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు అని వింగ్ తన పుస్తకం 'స్లేవ్స్, కింగ్స్ అండ్ ది ఇస్లామిక్ కాంక్వెస్ట్'లో రాశారు. చెంగిజ్ ఖాన్ ఎదుర్కొన్న మరో సమస్య గుర్రాలు. 10,000 గుర్రాలున్న మంగోల్ సైన్యానికి 250 టన్నుల మేత, 2,50,000 గ్యాలన్ల నీరు అవసరమని యాత్రికుడు ఇబ్న్ బటూటు కూడా ప్రస్తావించారు. సింధు, ముల్తాన్లలో నీరు అందుబాటులో ఉన్నా మేత లేదు. చెంగిజ్ ఖాన్ సైనికుల్లో చాలా మంది ఈ ప్రాంతంలో జ్వరం, వ్యాధుల బారిన పడ్డారు. భారత్‌లోని అడవులు, పర్వతాల గురించి చెంగిజ్ ఖాన్‌కు ఖచ్చితమైన నిఘా సమాచారం లేదు. చెంగిజ్ ఖాన్ మూఢనమ్మకాలున్న వ్యక్తి. ఆయన సైనికులు ఒక ఖడ్గమృగాన్ని చూశారు. ఇది ముందుకు సాగడానికి చెడు శకునంగా పరిగణించారు. ఈ కారణాలతో చెంగిజ్ ఖాన్ తన దేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు అని ఫ్రాంక్ మైక్లిన్ రాశారు. 1227 జూలై నాటికి చెంగిజ్ ఖాన్ ఆరోగ్యం బాగా క్షీణించింది. ఒకరోజు ఆయన తన కొడుకులను, నమ్మకస్తులైన సైన్యాధికారులను తన దగ్గరికి పిలిపించుకున్నారు. చెంగిజ్ ఖాన్ జ్వరంతో బాధపడుతున్నట్లుగా మంగోల్ ప్రజలు చెప్పారు. కానీ ఆయన మంచం దగ్గర నిలబడి ఉన్నవారికి చెంగిజ్ ఎక్కువ కాలం బతకరనే సంగతి తెలుసు. మరణశయ్యపై పడుకున్న చెంగిజ్ ఖాన్ తన కుమారులతో, జీవితం చాలా చిన్నది. నేను మొత్తం ప్రపంచాన్ని జయించలేకపోయాను. మీరు ఈ పనిని పూర్తి చేయాలి. ప్రపంచంలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని మీకు అప్పగిస్తున్నాను. కేవలం ఒక పని చేయడం ద్వారా మీరు రాజ్యాన్ని రక్షించవచ్చు. అదేంటంటే మీరు ఐక్యంగా ఉండండి. మీలో మీరు పోరాడితే ఈ సామ్రాజ్యం మీ చేతుల్లో నుండి జారిపోతుంది అని చెప్పినట్లుగా ఆర్‌డి థాక్స్‌టన్ తన పుస్తకం 'ది హిస్టరీ ఆఫ్ మంగోల్స్‌లో రాశారు. ఆ విషయం చెప్పిన కాసేపటి తర్వాత చెంగిజ్ ఖాన్ ఈ ప్రపంచానికి వీడ్కోలు కలిపారు. చెంగిజ్ ఖాన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్‌లో తెలియజేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. థాంక్ యూ.